హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడేకి మీకు ఘన స్వాగతం. నా వీడియోస్ ఇంకా మీకు నచ్చే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే నిన్న పెట్టిన దీపం ఇంకా వెలుగుతూనే ఉంది. ఇలా చూస్తే మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉండడం అనేది కాదండి, ఇంకా త్వరగా లేవాలని అనిపిస్తూ ఉంటుంది. నేను స్నానం చేసిన తర్వాత పూజ అయితే ఈ విధంగా చేసేసుకున్నాను. పూజ చేసిన తర్వాత టిఫిన్ అనేది దోశ, అలాగే చట్నీ. ఈరోజు జొన్న దోశ అనేది చేసుకున్నాను. అలాగే మనకి ఇంకో చూడండి, నేను గోంగూర పచ్చడి అనేది కాస్త కొత్తగా వెరైటీగా వారం రోజుల అయినా నిల్వ ఉండేటట్లు, మనం ఎప్పుడన్నా ఊరికి వెళ్తాం కదా, ఊరికి వెళ్ళినప్పుడు తీసుకుపోవడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఏమంటారు, పాడవకుండా కూడా ఉంటుంది. మరి పాడవకుండా ఉంటుంది. మనం వెళ్ళినప్పుడు ఒక అన్నం వండుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలని చూసేయండి. 2 స్పూన్ల ధనియాలు అనేది తీసుకొని వేయించుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ అనేది జీలకర్ర అనేది వేసుకోండి. ఇవి బాగా కొంచెం అనేది వేగక ముందుకి ఒక కప్పుడు అనేది ఎండుమిర్చి అనేది తీసుకోండి. ఎండుమిర్చి పెట్టి చేసుకుంటేనే నిల్వ ఎక్కువగా ఉంటుంది. అలాగే వారం రోజులైనా 10 రోజులైనా కానీ చక్కగా ఉంటుందండి. ఈ విధంగా అనేది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. కాస్త ఒక స్పూనులో ఆయిల్ మాత్రం పోసుకొని ఈ విధంగా చక్కగా వేయించుకోండి. ఇది ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. కాస్త ధనియాలు, జీలకర్ర వేగితే సరిపోతుంది. ఇదిగో చూడండి, నేను గోంగూర అనేది తీసుకుంటున్నాను. ఇలాగా లేత కాడలు అనేవి ఉంటాయి కదా, ఈ కాడలతో సహా వేసుకోండి. ఈ కాడల్లోనే పులుపుదనం ఉంటుంది. గోంగూర ఫ్లేవరు బాగా టేస్టీగా కుదరాలంటే మాత్రం ఆ కాడలు అనేవి యూజ్ అనేది చేసేసుకోండి. ఈ విధంగా నేను కొంచెం అయితే గోంగూర అనేది తీసి పక్కకు పెట్టుకున్నాను. ఇదిగో చూడండి, మన ఎండుమిరపకాయలు కూడా చక్కగా వేగిపోయాయి కదా, అది ఒక పక్క తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో అనేది గోంగూర అనేది వేసుకొని కాసేపు మగ్గించుకోండి. పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం ముందు పని వెనుక అవుతుంది, వెనుక పని ముందు అవుతుంది. మీకు ఎలా ఉంటే ఇష్టం అనేది ఖచ్చితంగా అనేది కామెంట్ అనేది చేయండి. పూజ స్నానాలు అన్నీ అయిపోయిన తర్వాత టిఫిన్లు కానీ ఏదన్నా వంట పనికి కానీ వస్తూ ఉంటాను నేనైతే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు. అదే పిల్లలు స్కూల్కి వెళ్తే మాత్రం అవన్నీ వెనక్కిపోయిన తర్వాత పిల్లల్ని పంపించిన తర్వాత ఈ విధంగా అనేది చేసుకుంటూ ఉంటాను. అది నచ్చుతుందా ఇది నచ్చుతుందా అంటే రెండు నచ్చుతాయండి. ఈ విధంగా మిక్సీ గిన్నెలోకి అనేది తీసేసుకోండి. ఇది కొంచెము ముందుగానే మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. రెండు కలిపి వేసామంటే కాస్త మెత్తగా అనేది కాదండి. ఈ విధంగా ఇదిగో చూడండి, ఇది అనేది చల్లారనివ్వండి. ఈ విధంగా మనం చేసుకుంటే కాస్త టేస్టీగా ఉండడమే కాదండి, మనం ఎక్కడికన్నా హడావిడిగా వెళ్ళినప్పుడు కానీ మళ్ళీ ఇంకో కూర చేసుకోవాలంటే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రయాణం చేసి ఉంటాం కాబట్టి ఈ విధంగానే ట్రై చేయండి. కొత్తగా ఉండడం కాదండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. అందరూ మెచ్చేలాగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగానే తింటారు. ఆ పొడి అనేది ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఈ గోంగూర అంతటిని ఒక్కసారి మిక్సీ అనేది పట్టండి. ఎక్కువగా మెత్తగా కావాల్సిన అవసరం ఉంటే మళ్ళీ టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది కదా. ఈ విధంగా కాస్త మనకి గోంగూర అనేది కచ్చాబచ్చాగా నగిలితే సరిపోతుందండి. కొంచెము అదే ప్యాన్లో అనేది ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ అనేది గోంగూర పచ్చడిలోకి కాస్త ఎక్కువగానే పడుతుంది. ఎంత వేసినా కానీ కాస్త తక్కువగానే అనిపిస్తుంది కదండి. కొంచెం ఆవాలు, వేడి ఎక్కువగా ఉన్న వాళ్ళు ఆవాలు అనేది కొంచెము ఈ ఎండాకాలంలో పక్కన పెట్టేస్తే చాలా మంచిదండి. అలాగే మనకి కురుపుల్లాగా పింపుల్స్ లాగా ఉంటాయి కదా, అలా ఉన్నప్పుడు మన ఆవాలు అనేది పూర్తిగా అనేది తగ్గించేసేయండి. బాగా ఒక పెద్ద ఉల్లిపాయ అనేది ఇలా పొడవుగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. దీంట్లోకి ఎండుమిర్చి ఏమి వేయట్లేదండి. ఇలా వేసేసుకొని కాస్త వేగిన తర్వాత ఒక పెద్ద టమాటా అయితే సరిపోతుందండి. ఇలా కొత్తగా ఉండడం కాదండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. కాస్త చిటికెడు అనేది ఉప్పు అనేది వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ చట్నీలోకి అనేది వేసుకుంటాం కదా, కొంచెం కలర్ కోసం కొంచెం పసుపు అనేది వేసుకోండి. పసుపు లేని కూరలు అనేది చాలా తక్కువగా మనం చేసుకుంటూ ఉంటాం కదా, పసుపు అనేది చాలా మంచిదండి. కాస్త మనం పచ్చళ్ళు అనగానే ఇంగువ అనేది వేస్తేనే కదండి గుమగుమలాడుతూ ఉంటుంది. ఇలా తాలింపులోకి అనేది కాస్త ఇంగువ అనేది వేసుకోండి. ఒక హాఫ్ చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి. ఇది అల్లం వెల్లుల్లి వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనకి కరివేపాకు ఉంటుంది, కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా చక్కగా బాగా వేగనివ్వాలి. మీరు ఎంతమంది ఈ విధంగా ట్రై చేస్తారు? మన పిల్లల బాక్స్లోనే కాకుండా మనకి ఎప్పుడన్నా జ్వరం వచ్చినా లేదంటే చేసుకోలేని పరిస్థితిలో ఉన్నా నోరు ఎంత చేదుగా ఉన్నా కానీ ఈ పచ్చడి అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అదంతా వేగిన తర్వాత ఈ
కారం పొడి అనేది ఉంటుంది కదా, ఒక్కసారి అనేది ఈ నూనెలో కలిపేసిన తర్వాత మనకి పచ్చడి కూడా ఉంటుంది కదా, పచ్చడి కూడా వేసేసుకోండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇన్నిసార్లు చెప్తున్నాను కదా, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మాత్రం కామెంట్ అనేది చేయండి, మీకే నచ్చుతుంది. ఈ విధంగా అంతటినీ చక్కగా కలిపేసుకోండి. మన చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. అంతేనండి, సింపుల్గా ఈజీగా. గోంగూర పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు గోంగూర జ్యూస్ అనేది తాగేసేయండి. రక్తం అనేది ట్యాబ్లెట్లో అవాయిడ్ చేసేసి ఈ విధంగా ప్రకృతి ఇచ్చిన వైద్యాన్ని మనం వాడుకుంటూ మనం ఆస్వాదిస్తూ ఉంటే ఎంత చక్కగా ఉంటుంది కదా. ట్యాబ్లెట్స్ కొంతమందికి వేసుకోవడం ఇష్టం అనేది ఉండదు కాబట్టి ఇలా గోంగూర జ్యూస్ అనేది తాగేసేయండి. ఎంతోమంది చెప్తున్నారు కదండి గోంగూర జ్యూస్ అనేది తాగండి. నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. ఇంకెందుకు ఆలస్యం. హ్యావ్ ఏ నైస్ డే అండి. బాయ్ బాయ్.